మనం ఎవరినైనా వెతికి పట్టుకోగలం, కానీ మనల్ని మనం వెతికి పట్టుకోలేము. మన లోపాలు కూడా చూడండి, ఇతరుల్లో చాలా లోపాలు చూపిస్తాం, మనలో లోపాలు మనం చూసుకోం. అలాగా ఎవరినైనా అయితే వెతికి పట్టుకోవచ్చు, మనల్ని మనం ఎక్కడ వెతికి పట్టుకుంటాం? భగవంతుడు నేను నేను అని ఎక్కడ శరీరంలో స్ఫురిస్తుందో ఆ నేను అన్నదే భగవంతుడు. ఆ నేను ఈ శరీరం కాదు. ఆ నేను ఈ శరీరం కాదు అని తెలియజేయడమే భగవద్గీత లక్ష్యం, అయ్యప్ప దీక్ష లక్ష్యం, కార్తీక మాసం లక్ష్యం, సనాతన ధర్మం లక్ష్యం. ఈ నేను శరీరం కాదు అనడానికి కార్తీక మాసమే పెద్ద ఉదాహరణ. కార్తీకం అంటే కార్తీక కృత్తిక అనే నక్షత్రం నుంచి ఏర్పడింది. మన హిందూ పంచాంగం ఎంత శాస్త్రీయమో అంటే ఏ నెలకి కూడా మనం వ్యక్తుల పేర్ల మీద, రాజుల పేర్ల మీద, రాణీల పేర్ల మీద, వారి ఉంపుడుకెత్తెల పేరు మీద దరిద్ర పేర్లు పెట్టలేదు ఇంగ్లీషు వాళ్ళలాగా. ఇంగ్లీషు వాళ్ళు ఆగస్టు నెల అంటారు. ఆగస్టస్ అని ఒక కింగ్ ఉన్నాడు, వాడు పేరు పెట్టాడు అక్కడ. వాడు మంచివాడో చెడ్డవాడో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. జూలై నెల అంటే జూలియస్ సీజర్ ఉన్నాడు, వాడు పేరు పెట్టారు అక్కడ. ఎంతోమంది మహారాజులు మనకున్నా, శ్రీరాముడు లాంటి వాళ్ళు పరిపాలన చేసినా రాముడు పేరు మీద సంవత్సరం లేదు, నెల లేదు. హిందూ సంస్కృతి యొక్క గొప్పతనం ఏమిటంటే వ్యక్తులకి ప్రాధాన్యం కాదు, వ్యవస్థకి ప్రాధాన్యం ఇచ్చే సంస్కృతి హిందూ సంస్కృతి. అంచేత మనం హిందుత్వాన్ని ప్రచారం చేస్తూ హిందుత్వాన్ని ఆచరిస్తున్నామంటే మనల్ని మనం చాటు చేసుకోవాలి, మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉండాలి. వ్యక్తులకు ప్రాధాన్యం ఇయ్యేది. ఇవాళ చూస్తే రాముడి పేరు మీద ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు. రామచంద్రమూర్తి పరిపాలన లెక్క చూసుకున్నా 11,000 ఏళ్ళు పరిపాలించాడు వాల్మీకి రామాయణం ప్రకారం. అందుకని రామ, రఘురామ, అలా ఆయనకుండే కోదండరామ, సీతారామ, ఇటువంటి పేర్లు అని పెడితే 60 సంవత్సరాలకి సరిపోతాయి, అవే సరిపోతాయి, వేరే ఎక్కర్లేదు ఇంకా. కానీ రాముడు అలా కోరలేదు, మనం అలా చెయ్యలేదు. మనం నెలలకి పేర్లు ఎలా పెట్టామంటే పరమ శాస్త్రీయంగా పెట్టాం. ఎలాగా? పున్నమి నాడు సరిగ్గా ఏ తిథి ఉంటుందో, ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం పేరు మీద ఆ నెల ఏర్పడుతుంది. ఎందుకంటే మన పంచాంగం మొత్తం చంద్రుడు ఆధారంగా రూపొందింది, సూర్యుడు ఆధారంగా కాదు. తమిళనాడులో చౌరమానాన్ని పాటిస్తారు. అందుకే మనకి ఎక్కడికి పండుగలు ఒక నెల తేడా వస్తే, మనం ఇప్పుడు కార్తీక మాసం జరుపుకుంటాం కదా, తర్వాత వాళ్ళు కార్తీక మాసం జరుపుకుంటారు. వాళ్ళ పేర్లేవో, వాళ్ళకి భాషాభిమానం చాలా ఎక్కువ. మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి నిజంగా. వాళ్ళు నెలల పేర్లు కూడా తమిళంలోనే పెట్టుకుంటారు, మరో పేరు ఉండడానికి వీలేదు వాళ్ళకి. మనం కూడా అందరం ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళం. ఇప్పటికి ఉన్నా లేకపోయినా ఇక ముందు కూడా ఈ భాషాభిమానాన్ని బాగా పెంచుకోవాలి. మన దగ్గర ఇది చాలా తక్కువ. ఇప్పుడు మోగిన చప్పట్లు కూడా తక్కువ, మీకు తెలియంది ఏముంది. ఇదే బాన్సువాడలో పక్కన ఎక్కడో ఒక కొండ ఉంది, కొండ మీద దేవుడు ఉన్నాడు, అక్కడికి రండి, మీతో పాటు నేను కూడా వస్తానంటే అందరూ చప్పట్లు కొట్టి సభ మానేసి అక్కడికి వెళ్ళిపోతాం. ముందు ఇక్కడ మనకి వ్యక్తిగత ముక్తి, వ్యక్తిగత మోక్షాలు, వ్యక్తిగత గౌరవాలు ప్రధానం, భాష అక్కర్లేదు. భాష నిలబడితేనే భగవంతుడు కూడా మనకు గుర్తుంటాడు. ఎందుకంటే మీకు నేను భగవంతుని గురించి ఏం చెప్పాలని మన భాష ఆధారంగా చెబుతున్నాం, లేకపోతే ఏం చెబుతావు ఇక్కడ? భాషను నిలబెట్టుకోవాలి. మనం ఉభయ రాష్ట్రాలుగా విడిపోవచ్చు, అందరూ అభివృద్ధి చెందుతున్నారు, సంతోషం. మనం ఉభయలం ఇప్పుడు చూడవలసింది భాషాభివృద్ధి గురించి. తెలుగు భాషను ఎలా కాపాడుకోవాలి? దానికి ముందు ఉపాయం ఏమిటంటే మన భాషలోనే మన నెలలన్నీ ఏర్పడ్డాయి. వెళ్ళిపోయిన ఆశ్వీజ మాసం, మీరు పూర్ణిమ నాడు లెక్క చూసుకుంటే అశ్విని నక్షత్రం ఉంటుంది, అందుకే ఆశ్వీజ మాసం. ఇప్పుడు సరిగ్గా మొన్న వెళ్ళిన పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉంటుంది, అందుకే కార్తీక మాసం. రేపు మార్గశిర మాసం వస్తుంది ఇంకా 5-6 రోజుల్లో. అది అక్కడ సరిగ్గా పూర్ణిమ నాడు మీరు చూస్తే మృగశిర నక్షత్రం ఉంటుంది ఖచ్చితంగా. మార్గశిర మాసం, మృగశిర నక్షత్రం శివుడికి సంబంధించింది. దక్షయజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేయడం కోసం ఆయన బాణం వేస్తే అది ఒక మృగం రూపం ధరించి పరిగెట్టింది తప్పించుకోవడానికి. ఆ మృగాన్ని కూడా సంహరించాడు శివుడు, నువ్వు ఉండడానికి వీల్లేదని. అప్పుడు మృగశిరస్సు వేరైంది, అదే మృగశిర నక్షత్రం. నిజానికి మార్గశిర మాసం అనే పేరు శివుడి పేరు మీద ఏర్పడితే మీకు ఆశ్చర్యం ఏమిటంటే మార్గశిర మాసంలో ప్రధాన దైవం విష్ణువు, శివుడు కాదు. ధనుర్మాసం అంటారు, వైష్ణవులు బ్రహ్మాండమైన పండుగలు చేస్తారు. ఆముక్తమాల్యద, గోదాదేవి, తిరుప్పావై అన్నీ మార్గశిర మాసమే. మార్గళి అంటారు. అంచేత శివుడు పేరు మీద ఏర్పడిన మాసం విష్ణు ప్రీతికరం కావడం, విష్ణువు పేరు మీద ఏర్పడిన మాసం శివప్రీతికరం కావడం. ఇదే శివకేశవ ఐకమత్య తత్వం.
మనం అయ్యప్ప దీక్ష సందర్భంగా ఈ మాట బాగా చెప్పుకోవాలి. హిందూ మతంలో ఉండే అన్ని భేదాలని పోగొట్టగలిగే ఏకైక దీక్ష అయ్యప్ప దీక్ష. అందుకని నాకు ఆ దీక్ష వాళ్ళు పిలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. సమైక్యాన్ని నిలబడుతున్నారు, కులభేదం లేదు, ప్రాంత భేదం లేదు. నేను ఇటీవల విన్నాను ఇతర మతస్థులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు కొంతమందిని. చాలా సంతోషించాను, చాలా సంతోషించాను. స్వచ్ఛందంగా వారు తీసుకుంటే మనకు ఆనందమే కదండి. కులభేదం లేదు. ప్రధానంగా ఎక్కడ అయ్యప్ప స్వాములు భోజనం చేస్తున్నా పక్కన ఆయన్ని స్వామి స్వామి అంటారు తప్పితే నువ్వు ఏ కులం స్వామి అని అనరు. అసలు ఆ మాటే రాదు. మొత్తం హిందూ ధర్మంలో ఈ కులం అనేది రద్దు అవ్వగలిగితే అప్పుడు హిందుత్వం మొత్తం బాగుంటుంది, భారతదేశం మొత్తం బాగుంటుంది. ఓ పక్క కుల సంఘాల భోజనాలు కార్తీక మాసంలోనే జరుగుతూ ఉంటాయి, అయ్యప్ప దీక్షలు కార్తీక మాసంలోనే జరుగుతూ ఉంటాయి. మన ప్రత్యేకత ఇది. పోటాపోటీ ఉండాలి, పర్వాలేదు. ఏది గొప్పదో ధర్మం నిర్ణయిస్తుంది. కాస్త ఆలస్యంగానైనా ధర్మం చేయిస్తుంది. అంచేది అయ్యప్ప దీక్ష వాళ్ళు ఎవరైనా పిలిస్తే నాకు రావాలని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఎటువంటి భేదము లేకుండా 4 మెతుకులు నీ పక్కన కూర్చొని తినడానికి దిక్కుమాలిన కులం అడ్డమైతే ఈ అధవ కులం తీసుకెళ్ళి గంగలో బారేద్దామని అందరికీ చెబుతున్న దీక్ష అయ్యప్ప దీక్ష. ఐశ్వర్యవంతుడు లేదు, పేదవాడు లేదు, కలెక్టర్ లేదు, కండక్టర్ లేదు, ఎటువంటి భేదము లేదు. హాయిగా అందరూ అలా కింద కూర్చుంటారు, భోజనం చేస్తారు. ఒక సమయం, ఒక పద్ధతి ప్రకారం ఉంటారు. అందుకని అయ్యప్ప దీక్ష హిందూ ధర్మంలో ఉండే ఐకమత్యాన్ని కాపాడగలుగుతుంది. దీని ఆధారంగానే భవానీ దీక్షలు, శివ దీక్షలు, సత్య దీక్షలు, రామదీక్షలు, వెంకటేశ్వర దీక్షలు అనేకం వస్తున్నాయి. రావాలి. ఒక అరటి చెట్టు వచ్చింది అంటే పక్కన అరటి పిలకలు చాలా వస్తాయి. రావాలి. అది శుభప్రదమైన సూచన. అది శుభప్రదమైన సూచన. ఎవరు ఇష్టమైన దైవాన్ని వారు కొలుచుకుంటారు. 40 రోజులు, కొందరు 20 రోజులు, కొందరు 18 రోజులు, కొందరు కొలుచుకోనివ్వండి. మనదేం పోయింది? హిందూ మతం అంటే అంత భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. ఈ శరీరంలో అవయవాలన్నీ భిన్నమే. ఇందులో ఎముకలు వేరు, చాలా గట్టిగా ఉంటాయి. మాంసం, కండరాలు అంత గట్టిగా ఉండవు, కొంచెం మెత్తగా ఉంటాయి. రక్తం బొత్తిగా జారిపోతూ నీరులా ఉంటుంది, అలాగని నీరు కాదు. చర్మం వేరు. ఇన్ని రకాల భేదాలు ఉన్నాయి, కానీ అన్నీ కలిపి శరీరం ఒక్కటే కదా. అలాగే భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం పాటిస్తాం. ఆ రకమైన అయ్యప్ప దీక్షలో ప్రత్యేకతలు చెప్పుకుంటూనే కార్తీక మాసం గురించి ఒక్క మాట ఏమిటంటే, కృత్తికా నక్షత్రానికి అధిపతి శివుడు, కానీ కృత్తిక అనే పేరు మీద కార్తికేయుడు అనే పేరు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి. ఆయన పుట్టుకే చాలా విచిత్రమైంది. కార్తీక మాసం అందుకోసం ఏర్పడింది ప్రత్యేకంగా. అందరిలాగే అమ్మవారు కూడా పాపం పార్వతీదేవి కూడా అందరూ స్త్రీలలాగే ఆలోచించింది. అమ్మవారైనా ఆడదే కదా. అందుకని స్వామివారిని ఒక కోరిక కోరింది. నాకు మానవ స్త్రీలలాగా బాన్సువాడాలో స్త్రీలు ఎలా ఉంటారో అలాగే భర్త ద్వారా గర్భం ధరించి ఒక పిల్లాడిని కనాలని ఉందని చెప్పింది ఆవిడ. మన కోరికను తీరడానికి అమ్మవారిని అడుగుతాం. ఆవిడ కోరిక తీరిందో లేదో గమనించాం. ఆవిడకి పుట్టిన సరదా ఏమిటంటే, దేవతల గర్భధారణ ఉండదు. లక్ష్మీదేవి ఎప్పుడూ గర్భం ధరించదు. సరస్వతీదేవి అంతే, పార్వతీదేవి అంతే, ఇంద్రుడు భార్య శచీదేవి అంతే. దేవతల భార్యలు ఎవరు, దేవతా స్త్రీలు ఎవరు గర్భం ధరించరు. వాళ్ళు ఎప్పుడూ 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. అందుకే వాళ్ళని త్రిదశులు అంటారు. సంస్కృతంలో దేవతలను త్రిదశాహ అంటారు. త్రిదశ అంటే 3 బదులు 30 ఏళ్ళు అంటే వాడు 3000 ఏళ్ళు వయస్సున్నా 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. ఏ బ్యూటీ క్లినిక్కి వెళ్ళరు, ఏ గొడవలో ఉండవు. ఎప్పుడూ 30 years, ఆల్వేస్ లుకింగ్ యంగ్. అదే దేవత్వం. అందుకే మనం దేవతలు స్వర్గం అని కొట్టుకుంటాం. ఇదే కాంక్ష, అంతకంటే ఏం లేదు ఇక్కడ. అంతకంటే ఏం లేదు. వాళ్ళు ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. వాళ్ళ ఒంటికి చెమట పట్టదు. మనకు అస్తమానం చెమట పడుతూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది, బట్టలు మార్చుకుంటూ ఉండాలి. కాబట్టి వాళ్ళకి స్నానాలు కూడా పని ఏమీ లేదు. వాళ్ళదంతా ప్లాస్టిక్ శరీరాల్లో ఉంటాయి. అంతేకాదు మన కనురెప్పలు ఊరికే వాలుతూ ఉంటాయి. కనురెప్పలు దేవతలకి వాలవు, ఎప్పుడు ఇలా గుడ్డు తెరిచే ఉంటాయి. మనలో మనమాట దెయ్యాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇది దేవత లక్షణాలు ఏం గొప్పవు కావు. దెయ్యాలకు కూడా కనురెప్పలు వాలవు, దెయ్యాలకు కూడా చెమట పట్టదు, దెయ్యాలు గర్భం ధరించవు. ఇంకా దెయ్యాలు కూడా గర్భం ధరిస్తే చచ్చిపోతాం ఇక్కడ. అసలు కొంతమంది మనుషులను చూస్తే వీడు దెయ్యానికి పుట్టాడేమో అనిపిస్తుంది మనకి. నిజంగా దెయ్యాలు గర్భం ధరించే అనుకోండి, పిశాచాలు పుడతాయి, చచ్చిపోతాం ఇక్కడ. అందుకని అది దేవతల లక్షణాలు గొప్ప, దెయ్యాలకు కూడా అవే ఉన్నాయి. ఇదే మన పురాణాల్లో ప్రత్యేకత. ఊరికి లక్షణాలు చూసి ఏదో కావాలని కోరుకోక, అదే లక్షణాలు పనికిమాలిన వాళ్ళకు కూడా ఉన్నాయి. దేనికి ఆ లక్షణాలు? కనురెప్పలు ఆర్పుతూ ఉంటే కంటికి ఎంత రక్షణ అండి. చిన్న ఇలా అనగానే మనకు తెలియకుండానే రెప్పలు పడిపోతాయి. మరి అలా పడే అవకాశం లేకపోతే కళ్ళు పోతాయి.
కళ్ళు పోతాయి ఖచ్చితంగా. నువ్వు చిన్న రాయి ఎవడో విసిరాడు, కనురేపు మూసుకుపోతుంది, వెంటనే నువ్వు చెప్పక్కర్లేదు, మూసుకుపోతుంది. నీ కన్ను బాగుంది, మూసుకోలేదనుకో కన్ను పోతుంది. అలాగే భగవంతుడు మానవులకు కొన్ని వరాలు ఇచ్చాడు, దేవతలకు కూడా లేని వరాలు ఇచ్చాడు. కానీ మానవ జన్మకున్న పెద్ద శాపం ఏమిటంటే ఈ శరీరమే నేను అనుకోవడం. అందుకే దేవతలు ఎవరు మానవ జన్మ వస్తే ఒప్పుకోరు. మన పురాణాలు ఏవి చదివినా దేవతల్ని ఋషులు కొంతమందిని శపిస్తారు, నువ్వు మనిషివే పుట్టు అంటారు. బ్రహ్మలోకంలో సభ జరుగుతోందిట. అక్కడికి ప్రతీపుడును ఒక మహారాజు వెళ్ళాడు. ప్రతీపుడు అంటే భారతానికి మూలం భీష్ముడు తండ్రి శంతనుడు కదా. శంతను మహారాజు తండ్రి ప్రతీపుడు. ఆయన వెళ్ళాడు. ఆయన పుణ్యాత్ముడు. బ్రహ్మలోకంలో సభ జరుగుతోంది, అక్కడికి పిలిచారు, వెళ్ళాడు. గంగా నది కూడా అక్కడికి వెళ్ళింది. ఆ సభ ఏమిటంటే కొండలు, నదులు, అరణ్యాలు, ఇవన్నీ రకరకాల మానవ రూపాలు, దేవతా రూపాలు ధరించి సభకి వస్తాయి. ఆ పెద్ద కాన్ఫరెన్స్ అది. ప్రకృతి సంబంధించింది. పర్యావరణ కాలుష్యం ఏర్పడకుండా పర్యావరణం ఎప్పుడూ సంతులనంగా ఉండేలాగా బ్రహ్మదేవుడు నిర్దేశిస్తాడు. ఓ సముద్రమా, నువ్వు చెరియల కట్ట దాటకు. ఓ నది, నువ్వు ఎంత ప్రవహించినా సరే, ఎంత మంచి నీరైనా సరే చివరికి వెళ్ళి సముద్రంలో కలవాల్సిందే. ప్రతి నదీనాం సాగరో గతికి. పర్వతమా, నువ్వు ఇంతవరకే ఎదుగు, ఇంతకు మించి ఎదగకు. ఇలా మొత్తం అందరినీ శాసిస్తాడు ఆయన, సృష్టికర్త. మరి అలా శాసించాలంటే సభ ఓటు పెట్టి సమావేశం పెట్టి తీర్మానాలు చేయాలి కదా. అందుకని బ్రహ్మలోకంలో సభ జరుగుతుంది, దాన్ని బ్రహ్మసభ అంటారు. ఆ సభకి ప్రతీప మహారాజు వెళ్ళాడు ప్రత్యేక అతిథిగా. గంగానది ఎలాగూ వెడుతుంది. గంగానది స్త్రీ రూపంలో వెళ్ళింది, చాలా అందంగా ఉంది. ఆ గంగానదికి ప్రతీప మహారాజును చూడగానే కొంచెం ఆలోచన మారిపోయింది. చెమ అనేదో బయలుదేరింది. ఈ ప్రతీప మహారాజు కూడా గంగానదిలో చూడగానే ఏదో వెర్రికోరుకోడు పుట్టింది. వెంటనే బ్రహ్మదేవుడు చూశాడు. ఆయనకి 4 తలకాయలు, 4x2 8 కళ్ళు కదా, చూడకుండా ఎలా ఉంటాడు. వెంటనే అన్నాడు, ఈ వెధవ వేషాలు వేయడానికి బాన్సువాడ సెంటర్ చాలు, బ్రహ్మలోకానికి రావక్కర్లేదని చెప్పాడు. ఇక్కడ ఆడాళ్ళం చూసి మొగాళ్ళం చూసి ఆడాళ్ళు కనుసేగలు చేసుకుని వెర్రి వేషాలు వేయడం కోసం ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? బ్రహ్మలోకానికి భూలోకంలో బోర్డు సెంటర్లు ఉన్నాయి, పోండి అని చెప్పి ఆయన మీరిద్దరూ మానవులై పుట్టండి అన్నాడు. శాపం అది. మీరిద్దరూ మానవులై పుట్టండి, అనుభవించండి. ఈ కోరికలు ఉన్నాయి కదా మీకేవో, ఆయన మీద మీకుందమ్మా, నీకు మీద ఆయనకుంది, మంచిది, ఇద్దరు వెళ్ళండి, తెలుస్తుంది. అక్కడ ధరలో పెరిగిపోతూ ఉంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు జత చేసి నానా గొడవ పడిపోతూ ఉంటే, రోజు ₹1 కోటి బ్యాన్స్ సైబర్ నేరాల ద్వారా పోతూ ఉంటే మనిషి ఎంత గొప్పవాడో మీకే అర్థమవుతుంది. రోజుకి 500 మంది రోడ్డు ప్రమాదాల్లో చచ్చిపోతూ ఉంటే, రోజుకు కొన్ని లక్షల రూపాయలు సైబర్ నేరాల్లో పోతూ ఉంటే, ఎక్కడికెక్కడ మాయలు మోసాలు, ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే అని మహాకవి శ్రీశ్రీ 60 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఇప్పటికీ రుజువు అవుతూ ఉంటే మానవ జన్మ ఎంత దౌర్భాగ్యమో మీకు అర్థమవుతుంది. కొట్టుకుంటారు ఇక్కడ మానవుల్లాగా కనుసేగలు చేసుకుని. బ్రహ్మలోకంలో దేనికి రామేశ్వరం వచ్చిన శనీశ్వరం తప్పలేదని అధవసంత పోండి అన్నాడు. ఇది శాపం. ఆ ప్రతీపుడే ఇక్కడ అక్కడ వెళ్ళినటువంటి ఆయన ఇక్కడ ప్రతీప మహారాజుగా పుట్టాడు. ఆయన కుమారుడే శంతనుడు. విచిత్రంగా శాపాలు వరాలు ఎలా అమలవుతాయి? మానవ ప్రవృత్తిని బట్టి అమలవుతాయి. గంగ కిందికి దిగింది, తప్పదు కదా శాపం. గంగానదీ తీరంలోనే ప్రతీప మహారాజు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకి జన్మ మారింది కదా. పూర్వజన్మ మనకి ఆ పేరు ఒక్కటే తెలియడం కోసం చెప్పుకున్నాం. అక్కడ పేరు వేరు, ఇక్కడ పేరు వేరు. ఈయన జన్మ మారింది కదా, ఆ విషయాలు ఏం గుర్తులేవు మనకి. ఇప్పుడు పూర్వజన్మ ఏమైనా గుర్తుంది ఏమిటి? ఏం లేదుగా. ఈ జన్మమే బోడు గుర్తులు చచ్చిపోతున్నాయి అక్కడ. అవి కూడా ఉంటే అందరికీ క్యాన్సర్లు వచ్చేస్తాయి, లేనిపోను గొడవ. పూర్వజన్మ లేకపోవడమే మంచిది. ఇక్కడ కూర్చుని ఆయన తపస్సు చేస్తుంటే గంగానది స్త్రీ రూపం ధరించి మరి మోహించింది కదా ఇదివరకు. అది ఎక్కడికి పోతుంది? ఆవిడ దేవత కదా. ఇంకాను వచ్చి ప్రతీప మహారాజు యొక్క కుడి తొడ మీద కూర్చుంది, కాస్త తగిలేలాగా. వెంటనే ఈయన చూశాడు, ఎంత తేడా ఉంటుందో చూడండి సంస్కృతిలో. ఏమిటి ఇలా వచ్చావు గంగానది అన్నాడు. నేను నిన్ను మోహిస్తున్నాను అన్నాడు. వెర్రిదానా, మోహించేవాళ్ళు ఎవరైనా ఎడంవైపు కూర్చోవాలి. భర్తకి భార్య ఎడంవైపు కూర్చోవాలి. కుడివైపు కూర్చుంటే తల్లేనా అయి ఉండాలి, కూతురైనా అయి ఉండాలి. నువ్వు నా కుడివైపును కూర్చున్నావు కాబట్టి నీ మోహకాంక్షల్ని నేను తీర్చలేను. మా అబ్బాయి శంతనుడు పడతాడు, వాడు నువ్వు చూసుకోండి అని చెప్పాడు. నువ్వు కోడలివి నాకు అని చెప్పాడు. అంత పద్ధతిగా ఉండేవారు పూర్వకాలం మహారాజు. ఆ ప్రతీపుడికి శంతన మహారాజు పుట్టాడు. ఈ గంగానది మళ్ళీ శంతనుడిని మోహించింది. గంగా శంతనుడికి సంతానమే భీష్ముడు. అక్కడి నుంచి భారత కథ అంతా నడిచింది. ఇదంతా మనం ఎందుకోసం చెప్పుకుంటున్నాము అంటే, ఇటువంటి ఇబ్బందులు దేవతలకి ఉన్నాయి, శాపాలు వరాలు వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ గర్భధారణ చెయ్యరు.
కానీ అమ్మవారికి సరదా పుట్టింది. గుళ్ళోకి వచ్చి అందరూ దండాలు పెట్టుకుని మాకు పిల్లలు లేరు, మాకు పిల్లలు లేరు, మాకు పిల్లలు లేరంటే అమ్మవారు ఆశీర్వదించగానే వారు గర్భం ధరిస్తున్నారు. అందరూ నా ఆశీర్వచనం వల్ల గర్భం ధరిస్తున్నారు, నేను ధరించద్దా అనుకుంది ఆవిడ పాపం సరదాకి అని శివుడికి చెప్పింది. చెప్తే అక్కడికి శివుడు చెప్పాడు, మనకు కుదరదది పార్వతి, నా మాట విను. మానవులకి మళ్ళీ మనం కూడా గర్భధారణ చేసి పిల్లల కంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఒక్కసారి 2 తెలుగు రాష్ట్రాలకి వెళ్ళి చూడు. ఒక్కొక్క తండ్రి కొడుకులు ఇద్దరికి 200 కోట్లు ఇచ్చినా వాళ్ళకి సంతృప్తి లేదు, వీళ్ళకి సంతృప్తి లేదు. చచ్చిపోతున్నారు కొట్టుకుని, ఏదో లంచాలే కోట్లల్లో తీసుకుంటున్నారు. సొంత సంతానం ఉన్నాక అన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే దేవతలు ఎవరికి సొంత సంతానం ఉండదు, దయచేసి ఇలాంటి కోరిక కోరద్దు అన్నాడు. ఆవిడ కుదరదు అంది. చెప్పిన మాట వింటే భార్య ఎలా అవుతుంది? అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే గొడవ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే గొడవ. ఒకటే తత్వం, అమ్మవారైనా ఆడదే, పరమశివుడైనా మొగాడే. చివరికి ఎవరు నెగ్గారో తెలుసు? ఆశ్చర్యం, మన బాన్సువాడలోలాగే ఆడదే నెగ్గింది, మొగాడు నెగ్గలేదు. మన ఇళ్లలో వాదిస్తారు. చివరికి మగాడు ఏమంటాడో తెలుసా? ఆ షంటింగ్ భరించలేక బాబు చేసుకో అంటాడు, అంతే. ఏమనరు, చక్కగా నెమ్మదిగా మరే ఇలా మొదలెడతా. 3 రోజులు నడుస్తుంది సప్తాహంలాగే. ఆ కోరిక వదలరు, చంపేస్తారు మనిషిని పట్టుకొని. నెమ్మదిగా కాల్చుకు తినడం అంటే ఇదే. మగాడికి అలా కుదిరితే ఏదో కుదరదు అంటాడు, ఒకటే దెబ్బ, ఇంకో మాట్లాడద్దు అంటాడు. అలాగే అని మళ్ళీ అరగంటకు మొదలెడతారు. మొత్తం మీద వాళ్ళు అనుకున్నది అయిపోవాలి. చివరికి మొగాడికి విసుగు, 7 ఏదో ఒకటి అంటాడు. ఇక్కడ 7 అంటే 7 లక్షలు అంతే పని. శివుడు కూడా అంతే. మన సంవత్సరాల గురించి మనం అనుకోవడం ఎందుకు? ఆవిడ కుదరదని చెప్పింది, నేను కనాలి, నా కోరిక తిరగకపోతే అలాగా. ఒకళ్ళకంటే ఏమైంది? లక్ష్మీదేవి పోటీకి వస్తుందా, సరస్వతి పోటీకి వస్తే రాని అని. సరే బాబు అన్నాడు ఆయన. మరి ముందు ఏకాంతంగా గడపాలి కదా, ఇంకా తెలియదేముంది, ఇంకా సంతానం కలగాలంటే ఏకాంతంగా గడపాలి. అందుకని ఇద్దరు ఒక గుహలో చేరారు. కైలాస పర్వతంలోని ఒక గుహలో ఏకాంతంగా సరసంగా ఏదో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ వార్త దేవేంద్రుడికి తెలిసింది. దేవలోకంలో కూడా ఈర్ష్యాసూయులు ఎలా ఉంటాయో గమనించండి. అందుకే స్వర్గానికి వెళ్ళి చేసేది ఏమీ లేదు, ఇక్కడ పెంట అక్కడికి పట్టుకెళ్ళడం తప్ప. అసలు ముందు రాగద్వేషాలు, కోరికలు, ఈ పెంట వదిలించుకోవాలి. కానీ మనం ఇది పెట్టుకుని స్వర్గానికి వెళ్ళి ఉపయోగం లేదు, అది పాడైపోతుంది మనం బాగుపడకపోగా. దేవేంద్రుడికి భయం వేసింది. మామూలుగానే శివపార్వతుల్ని తట్టుకోలేము, రాక్షసుల్ని తట్టుకోలేము మనం. ఇటువంటి శివుడికి నిత్య బ్రహ్మచర్యంలో ఉంటే పరమశివుడికి, నిత్య బ్రహ్మచర్యంలో ఉండే అమ్మవారికి ఒక కుమారుడు పుడితే ఇంకా మమ్మల్ని వాడు బతకనిస్తాడా? దేవేంద్ర పీఠం నాకు కావాలంటాడేమో, వీడి పీఠం తగలయ్యా, వీడి గొడవ వీడిది. అక్కడికి వెళ్ళినా ఈ పీఠాలు గొడవలే, ఈ పదవులు పీఠాలు రాజకీయాలను మనకొకరు. దేవలోకంలో కూడా ఇవే రాజకీయాలు. వాడి పీఠం ఎవడ పట్టుకుపోతాడో అని వాడికి బెంగ. అలా అయితే పుట్టినవాడు మహావీరుడైపోతాడు, దేవేంద్ర పీఠం కొట్టేస్తాడేమో అని అనుమానం వచ్చి దేవతల్లో కొంతమందిని, ముఖ్యంగా మన్మధుడు సహా అందరినీ ఆజ్ఞాపించి పారేశాడు. మీరందరూ ఏం చేస్తారో తెలీదు. ఆ గుహ బయట నానా గొడవ చేసి, బ్యాండ్ మేళం పెట్టి మోగించేసి, నానా గొడవ చేసేసి మొత్తం మీద ఆ దంపతులు కలవకుండా చూడమన్నాడు. అది ఇంత పెంట చేసేసాడు. దేవీ భాగవతంలో ఉంటుంది ఈ కథ, మనం గమనించాలి. పురాణాలు చదువుతున్నామంటే పుణ్యాల కోసం, మహిమల కోసం చదవకూడదు, జ్ఞానం కోసం చదవాలి. దాని నుంచి గ్రహించాలి తప్ప శివపార్వతులు ఉన్న కొండ ఎక్కడ, వాళ్ళు కూర్చున్నది ఎక్కడ, అందులో అరటిపళ్ళు తిన్నది ఎక్కడ అని బస్సు చేసుకుని వెళ్ళిపోకూడదు. అజ్ఞానం అంటారు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే నీకెందుకు? అక్కడ నువ్వు కూడా అరటిపళ్ళు పట్టుకెళ్ళి అక్కడ అంతా మొత్తం పూసేయడం, ఎవడో కాళ్ళు జారి కాళ్ళు పోయి ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో చేరతాడు. మన పిచ్చి అంతా ఇక్కడే ఉండి ఏది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే ఎందుకు జరిగింది, దాని సారాంశం ఏమిటో గ్రహించాలి. అది స్పిరిచువాలిటీ అంటే. అది స్పిరిచువాలిటీ. స్పిరిచువల్ అన్న మాట ఇంగ్లీష్ మాట గమనించండి, దానంతటదే ఆ మాట కూడా చాలా గొప్పది. స్పిరిచువల్ అంటే ఎలా వచ్చింది? స్పిరిట్ ప్లస్ రిచువల్ రెండు కలిపితే స్పిరిచువల్. రిచువల్స్ ముఖ్యం కాదు, స్పిరిట్ ముఖ్యం మనకి. రిచువల్ అంటే కర్మకాండ. మనం చేసే యజ్ఞాలు, యాగాలు, దీక్షలు, నైవేద్యాలు, వస్త్రధారణ ఇవన్నీ కూడా రిచువల్. ఇవి సాంకేతికం, సింబల్. స్పిరిట్ ఎక్కడుంది? నీ ఆంతర్యం, నీ మనస్సు అందుకు అనుకూలంగా లేకపోతే నువ్వు ఎంత గొప్ప వేషాలు వేసినా ఒక్కటే ఇక్కడ, అవన్నీ వృధా అయిపోతాయి. అంచేత స్పిరిచువల్లో ముఖ్యమైనది ఏది? రిచువల్ కాదు, స్పిరిట్ ముఖ్యం. అందుకే స్పిరిట్ది ప్రథమ స్థానం, రిచువల్ది రెండవ స్థానం. మాటలో కూడా స్పిరిచువల్ అంటే ముందే ఉందండి, స్పిరిట్ ఉంది, తర్వాత రిచువల్ ఉంది.
అంచేత రిచువల్ మనం చెయ్యాలి, పూజ చెయ్యాలి, అభిషేకం చెయ్యాలి, గుళ్ళోకి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, అన్నీ ఉండాలి, లేకుండా ఎలాగా? కానీ దాని సారం ఏమిటి? దాని సారం ఏమిటి? దేవుడికి ఎందుకు నైవేద్యం పెడుతున్నాం? ఆయన తింటాడా? అసలు ఆయన తింటే మనం పెట్టగలమా? అంటే మనం తిన్నది ఏదైనా సరే దేవుడికి పెట్టి తినాలంటే ప్రసాదం అనేది ప్రసాదం అనే అన్నాన్ని ప్రసాదంగా భావిస్తున్నామంటే అర్థం మనం అన్నం తింటున్నంతసేపు అన్నం తినడం ఎందుకోసమయ్యా అంటే దైవస్వరూపమైన సమాజానికి సేవ చేయడం కోసమే అని గ్రహించడమే ప్రసాదం విశేషం. అక్కడ నైవేద్యం ఏం పెట్టినా దాన్ని ప్రసాదంగా భావించి మనం స్వీకరిస్తున్నాం కదా అన్నంగా. ఎందుకని? స్వీకరించే ప్రతిదాన్ని ప్రసాదంగానే భావించు. ప్రసాదం అంటే ఏమిటి? అనుగ్రహం. దైవానికి సేవ చెయ్యాలి కదా. దైవం అంటే ఎక్కడ నీ కోసం ఏమైనా రూపం ధరించి కూర్చున్నాడు? ఆ సమాజం రూపంలో ఉన్నాడు. ఆ సమాజానికి నువ్వు ఎంత సేవ చేస్తే అంతగా దైవ ప్రసాదం నువ్వు స్వీకరించినట్టు లెక్క. ఇప్పుడు మేము అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే మీ బాన్సువాడకి రావడానికి ముందు తాండ్కల్లోనేదో ఒక ఊరుంది, ఒకటి తాడ్కో ఒక ఊరుంది. ఆ అవతల ఒక ఖాళీ ప్రదేశంలో ఒక సిమెంటు బల్ల ఉంది. అక్కడ 6 ఆడవాళ్ళు కూర్చున్నారు బస్సు కోసం చూస్తూ. నేను అక్కడ మా కారు ఆపి, మీరు ఎందుకు కూర్చున్నారమ్మా? నా బస్సు కోసం. ఎప్పటి నుంచి కూర్చున్నారన్న? గంట అయింది. ఎండలో వాళ్ళు అక్కడ ఆడవాళ్ళు పిల్లలు అలా బస్సు అక్కడ లేకుండా బస్సు ఆగే చోట నిలబడ్డారంటే మనం ప్రథమ సేవ చేస్తే వాళ్ళకి చెయ్యాలండి. నేను అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా. ఈ చుట్టుపక్కల ఎన్నున్నాయో నేను చెప్పిన ఊరి దగ్గర నేను చూసి వచ్చాను. ఇప్పుడు అది ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అక్కడ కూర్చున్నారు. వాళ్ళకి నీడ లేదు, ఒక షెల్టర్ లేదు, ఒక డేరా కూడా లేదు కనీసం. ఒట్టి ఎండలో. ఇంకా నేను అనుకున్న చలికాలం కాబట్టి ఇంకా కూర్చున్నారు. రేపు వేసవకాలం వస్తే అలా బస్ షెల్టర్లు ఏర్పాటు చేయడం, అక్కడేదో కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేయడం, రోజు మనిషిని పెట్టి అక్కడ తుడిపించడం ఉందే, ఆ జీతం ఖర్చు మనం భరించడం ఉందే, ఇది నిజమైన దైవ సేవ. ఇది నిజమైన దైవ సేవ. అక్కడ కావాలంటే మన అమ్మగారి పేరు నాన్నగారి పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో మనం బతుకుండగా మన పేరు మీద చెయ్యకూడదు. తల్లిదండ్రులు బతుకుండగా మన పేరు మీద చేయకూడదు, తల్లిదండ్రుల పేరు మీద చేయాలి. వాళ్ళు పోయిన తర్వాత కూడా కనీసం 1-2 ఏళ్ల పాటు అన్నీ వాళ్ళ పేరు మీద చేయాలి. మన పేరు మీద మన పిల్లలు చేస్తారంతే. మనం బతుకుండగా మన విగ్రహాలు పెట్టించుకోవడం కానీ మన పేరు మీద దాన ధర్మాలు కానీ మనం చేయకూడదు. ఏం చేసినా అమ్మగారి పేరు మీదో నాన్నగారి పేరు మీదో చెయ్యాలి. అలాగా తండ్రి పేరు మీదో తల్లి పేరు మీదో అటువంటి సేవలు చేయగలిగితే అందరూ అయ్యప్ప దీక్షలో ఉన్నట్టే లెక్క, అందరూ దేశానికి సేవ చేస్తున్నట్టే లెక్క. అలాంటిది దైవ సేవ. అందుకని ఇక్కడ ఈవిడి కోరింది కదా అని గుహలో ఉంటే ఇక్కడ మొదలుపెట్టాడు. మొత్తం మీద ఏమైంది? పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతానికి భంగం. పైగా మామూలు బ్యాండ్ మేళం కాదు. ఇక్కడి నుంచి ఏమన్నాడంటే ఆయన తారకాసురుడు జన్మించాడు, వాడు మమ్మల్ని చంపేస్తున్నాడు, పరమేశ్వర కాపాడు 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 అంటూ మొదలెట్టాడు. ఎవరైనా భక్తుడు ఆర్తనాదంతో పిలిస్తే పరమశివుడు ఎంత బోళాశంకరుడు అంటే ఇంకా భార్య లేదు ఆయనకి, ప్రపంచం తెలియదు. నా భక్తుడు పిలుస్తున్నాడు బోళాశంకరుడు. ఇంకా విష్ణుమూర్తి అయినా బ్రహ్మదేవుడైనా కొంచెం ఆలోచిస్తాడేమో కానీ పరమశివుడు మాత్రం భక్తుడు పిలుస్తున్నాడంటే బ్రహ్మలోకాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేస్తాడు. వాడు బాధపడుతున్నాడు, వాడికి ఏమైనా చెయ్యాలి, లేకపోతే అలాగా అని వీళ్ళు ఆర్తనాదం చేయగానే బయటకు వచ్చేసాడు గుహలోంచి. అమ్మవారికి కోపం వచ్చింది. మా దంపతులు సరదాగా ఏకాంతంగా ఓ పావు గంట గడపడానికి కూడా లేదు. ఏమిటి కర్మ? ఎందుకు దేవతల జన్మ? ఎందుకంటే మానవ జన్మేనయం. పెళ్ళి అయితే శోభనం పేరు మీద 3 రోజులు ఎవడో మన జోలికి రాడు. ఇక్కడ తలుపు వేసేసి కూర్చోబెడతారు. మానవులే నయం, మాకు ఆ యోగం కూడా లేదు ఇక్కడ అని పాపం ఆవిడ బాధపడుతున్నా సరే ఈయన బయటకు వచ్చేసి ఏమిటి అన్నాడు. తారకాసురుడు చంపేస్తున్నాడు. సరే ఏదో చేద్దాం, వెళ్ళండి, పర్వాలేదు అన్నారు. ఇగో ఈ స్థితిలో ఉండగా శివ తేజస్సు పతనమైంది. ఇంక నేను అంతకంటే వ్యాఖ్యానిస్తే బాగుండదు, అర్థం చేసుకోవాలి పెద్దలు. శివ తేజస్సు కొన్ని వేల ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించిన తేజస్సు అది. దయచేసి బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యాన్ని అందరూ గమనించండి. అయ్యప్ప దీక్ష ముఖ్యంగా 40 రోజులు బ్రహ్మచర్యమే పాటిస్తారు, సందేహమేం లేదు. ఇంకా భూషయనమే చేస్తారు, ఏకభుక్తమే చేస్తారు ఖచ్చితంగా. ఈ బ్రహ్మచర్య దీక్ష ప్రభావం ఎలా ఉంటుంది అంటే తర్వాత కలిగే సంతానం అద్భుతమైన సంతానం కలుగుతుంది, అద్భుతమైన సంతానం. ముఖ్యంగా పురుషులకు మాత్రమే ఈ అవకాశం ఉంది, స్త్రీలకు లేదు. వాళ్ళకి నెలసరి వ్యవహారాలు వాళ్ళవి వేరే, అవన్నీ నేను వ్యాఖ్యానించేవి కాదు. పురుషులకు ఉంది అవకాశం. పురుషుడు ఎప్పుడు బ్రహ్మచర్యాన్ని వీలైనంత వరకు పాటించాలి. ఇక అస్తమానం ఈ వెర్రివాంఛతో కొట్టుకుపోకూడదు.
ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొన్ని సందర్భాలు అవి ఎప్పుడు కలవాలి ఎప్పుడు కలవకూడదు పెద్దలు చెబుతారు, ఇంట్లో అత్తమామలు చెబుతారు, తల్లిదండ్రులు చెబుతారు, వారు చెప్పినట్టు వినాలి. తీర్థాలన్నీ తిరగాలి. ఆ తీర్థాలన్నీ తిరిగి దంపతులు కలిస్తే, వచ్చిన తర్వాత కలిస్తే వారికి అద్భుతంగా విఘ్నేశ్వరుడు కుమారస్వామి లాంటి సంతానమే కలుగుతారు, సందేహమే లేదు. మామూలు గొట్టాంగాళ్ళు పుట్టరు ఇక్కడ. ఊరికే ఎల్కేజీ యూకేజీ చదివేవాడు కాదు మనకు కావలసింది, ఇక్కడ దేశాన్ని ఉద్ధరించేవాడు కావాలి. ఇలాగా అటువంటి వాళ్ళు గెలవాలంటే అంతే. అందుకని అపూర్వమైన బ్రహ్మచర్యాన్ని 1000 ఏళ్ళు పాటించాడు. కాబట్టి ఆ తేజస్సు పతనం అయితే ఆ తేజస్సును భరించడానికి ఎవరికీ శక్తి లేకపోయింది. అగ్నిదేవుడు వచ్చి స్వీకరించాడు స్వయంగా. అందుకే ఇప్పటికీ కార్తీక కుమారస్వామిని ఆగ్నేయుడు అంటారు. ఆయన జన్మకి అగ్ని ఒక కారణం. శివ తేజస్సును కొంత పట్టుకుని ధరించాడు. ఆయన భరించలేక ఒళ్ళంతా కాలిపోతుంటే గంగా నదిలో వదిలేశాడు. అందుకే కుమారస్వామిని గాంగేయుడు అంటారు. గంగానది కూడా భరించలేక ఆ నది ఒడ్డున ఉండే రెల్లుగడ్డి బాగా పెరిగిన చోటు చూసి, రెల్లు దుబ్బులు ఉన్న చోట చూసి అక్కడ వదిలేసింది ఆ తేజస్సుని. ఆ రెల్లుగడ్డి నుంచి పుట్టాడు కుమారస్వామి. రెల్లుగడ్డిన సంస్కృతంలో శరవణములు అంటారు. అందుకే శరవణ భవ శరవణ భవ శరవణ భవ అంటారు కుమారస్వామి. తమిళనాడులో హోటల్స్ అన్నీ శరవణ భవ అని ఉంటాయి. శరవణం అంటే రెల్లుగడ్డి స్తంభాలు. ఆ రెల్లుగడ్డికి ప్రత్యేకత ఉంది. అది మంత్రపోతమైన గడ్డి. అది దర్భ ఒకటి, రెల్లు ఒకటి, మామూలు కాదు. రెల్లు పూలు కూడా మీరు గమనించండి, పున్నమ నాటి వెన్నెల్లా ఉంటాయి, తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. ఆ రెల్లుగడ్డి అంటే కుమారస్వామికి జన్మస్థానం. సరిగ్గా అదే గంగానదికి పుట్టాడు భీష్ముడు కూడా. అందుకే వ్యాసుడు భారతంలో వర్ణిస్తాడు. 10 రోజులు యుద్ధం చేశాక భీష్మ పితామహుడు పడిపోయాడు కదా పాపం. అంపశయ్య మీద ఉన్నట్టు ఆయన, బాణాల పక్క మీద ఉన్నట్ట. బాణాల పక్క మీద ఉన్న భీష్ముడు ఎలా ఉన్నాడు అంటే శరవణ స్తంభాల మధ్యలో ఉన్న కుమారస్వామిలా ఉన్నాడు అంటాడు ఆయన. వ్యాస భారతంలో వర్ణిస్తాడు. అంటే ఇద్దరు గంగా తనయులేగా. ఆయన గంగా కారణం, ఆయన జన్మకి గంగ కారణం, ఈయన జన్మకి గంగ కారణం. అంటే ద్వాపర యుగంలో భీష్ముడు మళ్ళీ మరో కుమారస్వామి, మరో కార్తికేయ స్వామి అన్నమాట. అటువంటి కార్తికేయుడికి జన్మనిచ్చిన సంవత్సరం, జన్మనిచ్చిన నెల కార్తీక మాసం. దాని ప్రత్యేకత అది. పైగా అప్పుడు మరి అలా పుట్టిన వాళ్ళకి పాలేమండి, మళ్ళీ వాళ్ళకి డబ్బా పాలు తాగారనుకోండి, ఇగో డబ్బా పాలు తాగిన మన పిల్లలు ఎలా ఉంటున్నారో వాళ్ళు అలాగే ఉంటారు. డబ్బా పాలు ఎప్పుడూ పెట్టకూడదు, తల్లిపాలే ముర్రు పాలు అంటారు. ఖచ్చితంగా 1 ఏడాది పాటు తల్లే పాలు ఇవ్వాలి.